మనం ఎలాంటి ప్రయత్నం చేయకుండా సక్సెస్ రావట్లేదు అంటే ఎలా వస్తుంది? మనం అసలు మన సైడ్ నుండి ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా అనేది ఆలోచించండి. ఎందుకంటే మనం ఎఫర్ట్స్ పెట్టకుండా సక్సెస్ కోసం ఎదురు చూడడం అంటే బస్ టికెట్ తీసుకొని ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నట్టే లెక్క. ఇన్ కేస్ మీరు ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా మనం కొండంత హార్డ్ వర్క్ చేసినా గోరంత లక్ లేకపోతే ఆ కొండంత హార్డ్ వర్క్ కూడా దేనికి పనికిరాదు. నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ నేనైతే మీల్ మేకర్ కిచిడి చేస్తున్నాను. ఇవాళ కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కర్రీ అయితే చేయలేకపోయాను. బట్ అభి లంచ్ కి వచ్చే టైం అయితే అయింది. అందుకే ఈ మీల్ మేకర్ కిచిడి అయితే ఫాస్ట్ గా అయిపోతుందని చేసేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా మీల్ మేకర్ అండ్ బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో నెయ్యి అండ్ ఆయిల్ ఈక్వల్ క్వాంటిటీతో అయితే యాడ్ చేసేసాను. అండ్ కొన్ని మసాలా దినుసులు ఫ్రై చేసేసాను. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక సోక్ చేసుకున్న మీల్ మేకర్ అయితే వేసేసుకోవాలి. తర్వాత టొమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది బాగా మగ్గాక కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇంకా రైస్ పెట్టుకొని 4 విజిల్స్ పెట్టుకోవడం. అంతే గాయ్స్, మీల్ మేకర్ కిచిడి అయితే రెడీ అయిపోతుంది. ఇలా వంట అయిందో లేదో ఇలా అర్నవ్ లేచేసాడు. ఇంకా వాడికైతే తినిపించేసేసాను. ఇంకా వాడికి తినిపించేసి మేము కూడా తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీల్ మేకర్ లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. సో హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నా ఇంకా టేస్ట్ వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.